ఓకే. ఈరోజు 10థ్ చాప్టర్ రిలేషన్‌షిప్స్. ఈ రిలేషన్‌షిప్స్‌లో తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్ మై రిలేషన్‌షిప్స్ ఆర్ హార్మోనియస్. ఈ రిలేషన్‌షిప్స్‌లో ఎప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గదా! ఎప్పుడు మనకి ఉన్న ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో అంటే కొన్ని హ్యాపీగా ఉన్నాయి. కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నాం. అవి ఎలా ఫేస్ చేస్తూ ఉన్నామో, అవి ఎందుకని, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ చాప్టర్‌లో ఉంది ఫ్రెండ్స్. సో, ఏంటంటే ఇప్పుడు రిలేషన్‌షిప్ మనం ప్రతి ఒక్క దానితో మనకి రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మనకి ఈ బుక్ ద్వారా, లూయిస్ హే ద్వారా ఈ బుక్‌తో గూడా మనం రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నాం. రిలేషన్‌షిప్ అనేది ప్రతి దగ్గర ఉంటుంటుందనమాట. మనకు ఆబ్జెక్ట్స్‌తోని మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే మనకి ఆబ్జెక్ట్స్ రిలేషన్‌షిప్ ఉంటది. మనకి ఫుడ్‌తో ఒక రిలేషన్‌షిప్ ఉంటది. ఒక ట్రాన్స్‌పోర్టేషన్‌తో, పీపుల్‌తో ఇవన్నిటితో కూడా మనకి రిలేషన్‌షిప్ అనేది ఉంటదనమాట. మనకి ఉన్న రిలేషన్‌షిప్ అనేది మన లోపల మనకి చిన్నప్పటి నుంచి మనము పెద్దల ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న అడల్ట్స్ ద్వారా నేర్చుకునే జ్ఞానం ద్వారానే మన యొక్క రిలేషన్‌షిప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనల్ని మనం హ్యాపీ మూమెంట్‌లో మనల్ని మనం మెచ్చుకుంటాం. ఓహ్! నేను బాగా చదువుతాను అనన్నా, లేకపోతే నేను చాలా తెలివిగలదాన్ననైనా అని మనం మెచ్చుకుంటూ ఉన్నప్పుడు అది ఎక్కడి నుండి వస్తోంది మనకి అది అనంటే, మనల్ని చిన్నప్పటి నుంచి స్కూల్‌లో టీచర్స్ మెచ్చుకోవడమో, లేకపోతే మన ఫ్యామిలీలో మనం స్మార్ట్ అని అందరూ ఫీల్ అవ్వడమో, అది మనకి ఫీడ్ చేస్తూ ఉండడం ద్వారా మనకి మనం మెచ్చుకున్నప్పుడు దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటామనమాట. అలాగే నెగెటివ్ వేలో ఎప్పుడన్నా మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం గదా! అప్పుడు కూడా వేరే వాళ్ళు మనల్ని అన్నది గుర్తుంచుకొని అవే వర్డ్స్ రిపీట్ చేస్తాము. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. మనల్ని మనం పాజిటివ్‌గా మెచ్చుకున్నా, మనల్ని మనం తక్కువ చేసుకున్నా అదంతా మనం చిన్నప్పటి నుంచి మన మైండ్‌లో వచ్చిన నాలెడ్జ్ ప్రకారమే ఉంది అదంతా అని అంటున్నారనమాట. ఆహ్, ఇంకా ఏంటంటే మనం ఏదైనా రిలేషన్‌షిప్ మార్చుకోవాలి అనుకుంటే, అంటే బాగా చేసుకోవాలి అని అనుకుంటే, అది అనేది బయట వాళ్ళని చేంజ్ చేయడం కాదు. ఆ చేంజ్ అనేది మనలోనే చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఆహ్, సాండ్రా రే అనే ఆహ్, ఒక స్పెషలిస్ట్ ఉన్నారనమాట. రిలేషన్‌షిప్స్‌లో స్పెషలిస్ట్ తను. తను రీబర్త్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటారంట. ఆవిడ క్లియర్‌గా చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్క రిలేషన్‌షిప్ ఆ యొక్క రిలేషన్‌షిప్‌లో ఉన్న రిఫ్లెక్షన్ అనేది మన లోపల ఉన్న దాన్ని బట్టి బయట కనబడుతుంది. మన లోపల మనం క్లీనప్ చేసుకుంటుంటే, ఆ బయట కనబడే రిలేషన్‌షిప్ కూడా హ్యాపీగా, హార్మోనియస్‌గా తయారవుతుంది అని చెప్తున్నారనమాట. అది ఎలాగంటే, ఇక్కడ కొన్ని ఎక్సర్‌సైజెస్‌తో, ఎగ్జాంపుల్స్‌తో అన్నీ చెప్పారు. ఎలాగంటే ఇప్పుడు ఒక బాస్ ఉన్నారనుకోండి. మనకి గనక మన బాస్ క్రిటికల్‌గా ఉండి, మనల్ని బాగా కష్టపెడుతూ ఉండుంటే, మనం లోపలికెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనకి బయట కనబడే ప్రాబ్లమ్ మన లోపల ఉన్న మన నాలెడ్జ్ అయినా కావచ్చు, లేకపోతే మన నమ్మకమైనా కావచ్చు. మనలో అది ఉండి ఉండొచ్చు. లోపలికెళ్ళి చెక్ చేసుకోమంటున్నారనమాట. ఏంటి నాకెలాంటి నమ్మకాలున్నాయి? ఈ బాసెస్ అందరూ క్రిటికల్‌గా ఎంత పని చేసినా వీళ్ళు ప్లీజ్ అవ్వరు. వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఇంపాసిబుల్. అందరూ క్రిటికల్‌గా ఉంటారు బాసెస్ అనే నమ్మకాలు మన లోపల ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటివి ఉండుంటే, మన ఆలోచన అలా ఉంది కాబట్టి, అలాంటి బాస్‌ని మనం అట్రాక్ట్ చేస్తామనమాట. మనం లోపల ఐ విల్ చేంజ్ థిస్ అని మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడంతా ఆలోచనలు మార్చుకుంటూ, ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ పాజిటివ్ వైపు వెళ్ళడమే కదా! అలాగే ఒక బాస్ ఉన్నారనుకోండి. తనకి ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయట్లేదు. చాలా దగ్గర ఇదే కంప్లెయింట్స్ ఉంటది కదా! మనకి ఇంట్లో మనం పనోళ్ళని పెట్టుకున్నా వీళ్ళు పని చేయరు, టైంకి రారు. ఇవన్నీ మనం అంటూ ఉంటాం. అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం గదా! అలాంటి వాళ్ళు మనకెందుకు ఎదురుపడ్డారు అంటే, మన లోపల అలాంటి నమ్మకం ఉండడము. లేకపోతే అలాంటి నమ్మకమైనా ఉండొచ్చు. లేకపోతే అలాంటి బిహేవియర్ మనలో ఉండొచ్చు. అంటే మనం గూడా పని పోస్ట్‌పోన్ చేయడము, పని మిస్ చేస్తూ ఉండడము, ఇలాంటియన్నీ మన లోపల ఉంటుంటే అది బయటకి వాళ్ళలాగా మనకు కనబడుతుందనమాట. అంటే మనం చేంజ్ అవ్వాలి. మన లోపల నాలో ఇది ఉందా? ఈ క్వాలిటీ ఉందా? ఇలా మిస్ చేయడం అనేది మనం చూసుకుంటూ, మనం దాన్ని సెర్చ్ చేసుకున్నప్పుడు బయట మనకి కావాల్సిన కరెక్ట్ ఎంప్లాయీస్ దొరుకుతారనమాట. అలా కాకుండా వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని తీసేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి మళ్ళీ పెట్టుకోవడము అది సొల్యూషన్ కాదు. ఓకే. మోస్ట్‌లీ అలాగే చేస్తూ ఉంటాం గదా! ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త పర్సన్‌ని పెట్టుకుంటాం. కానీ మనలోనే అది ఉందా అని మనం చెక్ చేసుకోము. చెక్ చేసుకొని ఉంటే గనుక దాన్ని మార్చుకోవాలి. అలాగే రిలేషన్‌షిప్స్‌లో కూడా ప్రతిసారి మనదే తప్పని గాదు. చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం. మనలో ఏదన్నా ఉందా మార్చుకోవడానికి అని చూస్తాము. అది ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనలో మార్పు జరిగినప్పుడు ఎదుటి వ్యక్తిలో మార్పు జరిగి ఆ రిలేషన్‌షిప్ అనేది బాగైపోతుంది. ఒకవేళ అలా కాకుండా మనలో ఏది లేదనుకోండి, అయితే ఆ మనిషి మారడమైనా, వాళ్ళ బిహేవియర్‌లో మార్పు రావడమైనా, లేకపోతే ఆ మనిషి మన లైఫ్ నుంచి కంప్లీట్‌గా వెళ్ళిపోవడమైనా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే. ఇక్కడ ఆహ్,
ప్రేమ గురించి గూడా చాలా అపనమ్మకాలనేవి ఉంటాయన్నమాట. ఆ లవ్ అనేది సరిగా ఉండదు. లవ్ అనేది ఒక అది ఏంటి క్రేజీనెస్ ఇది అది అలా అలా అని చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ అలా చెప్పడము అలా ఉంటే కూడా ఆ కరెక్ట్ లవ్ అనేది మనకి లేకుండా పార్ట్నర్ లేకుండా అక్కడి నుంచి లవ్ దొరకకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన నమ్మకం అలా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ప్రతీది ఏ రిలేషన్‌షిప్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా ముందుగా ఎళ్లి మనల్ని మనం చెక్ చేసుకొని ట్రాన్స్‌ఫర్మ్ చేయడానికి చూడాలి. ఈ ఈ చెక్ చేసుకోవడంలో ఏంటంటే మనకి ఏ పర్సన్ అయితే మనకి నచ్చట్లేదో, ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో, బాదర్ చేస్తున్నారో వాళ్ళలో ఆ పర్సన్‌ని ఆ పర్సన్‌లో ఉన్న 3 థింగ్స్ మనకేవి నచ్చట్లేదో వాళ్ళలో ఆ 3 థింగ్స్ మనం రాసుకోవాలనమాట. ఏవి మనలో అవి ఆ 3 థింగ్స్ ఏమున్నాయి వాళ్ళలో? వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం మనకు నచ్చట్లేదా? వాళ్ళ బిహేవియర్ మనకు నచ్చట్లేదా? ఏంటి వాళ్ళలో మనకి నచ్చనిది, మనకి కష్టపెడుతూ ఉన్నది అనేది రాసుకొని, అవి మనలో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలనమాట. చెక్ చేసుకొని మనం మార్పు చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఆహ్, ఇంకా చిన్న పిల్లల్లో గూడా ఇది ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో ఇదే అన్నమాట. మనకి మన పేరెంట్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్ బాగాలేకపోయినా, అలాగే మన కిడ్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్ కూడా కిడ్స్‌లో గూడా మనకి నచ్చనివి హ్యాబిట్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఓకే. ఒకవేళ పిల్లలు గనుక సరిగ్గా మాట్లాడకుండా ఉన్నా, ఒకవేళ వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినకుండా ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్ అదంతా ముందు పిల్లలైతే ఎగ్జాక్ట్‌గా పేరెంట్స్‌ని ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ లాగానే బిహేవ్ చేస్తుంటారన్నమాట. అయితే మామ్‌లో అయినా, డ్యాడ్‌లో అయినా ఆ క్వాలిటీస్ ఉంటాయి. అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు. మనం ఏంటంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు నా లైఫ్‌లో కూడా తీసుకుంటే ఏంటంటే కొంచెం షైగా ఉంటుందనమాట మా పాప. తను అందులో నుంచి బయటపడడానికని చెప్పేసి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాననమాట. ఏంటంటే తనని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇట్లా మ్యూజిక్‌లో పంపిస్తే వాళ్ళకి థ్రోట్ సరిగ్గా అయిపోయి అక్కడ ఏమైనా ఫియర్స్ ఉంటే పోతాయి. అలా కమ్యూనికేషన్ బాగా అవుతది అనంటే మ్యూజిక్‌లో పెట్టా. అందులోంచి మళ్ళీ తీసేసింది. సరే నేను వెళ్ళను అని చెప్పింది ఫిక్స్ చేసిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఉంటదనమాట. అందులో పెట్టాను. అందులో గూడా అలాగే వదిలేసింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ తనది గాదు. నేను బేసిక్‌గా చిన్నప్పటి నుంచి షైగా ఉంటాను. నేను కమ్యూనికేషన్‌లో అవన్నీ సరిగ్గా లేను. అందుకని తన ప్రాబ్లమ్ తనది గాదు. తనని అక్కడిక్కడ పంపించడం గాదు. ఈ బుక్ చదివిన తర్వాతనే నేను గూడా అనుకున్నాననమాట. ఓకే. నేను మారాలి. ఫస్ట్ నేను దీనిలోంచి బయటపడాలి. తనని ఇంకా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు అని ఓకే. ట్రై చేసి చూద్దాం చేంజ్ ఎలా ఉంటది అని. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా బాగా మనం అందరిని బ్లేమ్ చేస్తూ ఉంటామనమాట. ఎవరైనా ఎక్కడైనా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళదే తప్పని బ్లేమ్ చేస్తాం. మనం సరిగ్గా ఉన్నాము. వాళ్ళు సరిగ్గా లేరు అని బ్లేమ్ చేస్తూ ఉంటామనమాట. ఆ బ్లేమ్ చేసినప్పుడు ఏమైతదంటే వి లూజ్ ద పవర్. పవర్‌ని కోల్పోతామనమాట. నో బ్లేమ్ గేమ్ అని చెప్తున్నారు. ఆ పవర్‌ని కోల్పోతాం. ఆ పవర్ కోల్పోయినప్పుడు మనం ఏ చేంజెస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ చేంజెస్‌ని మనం తీసుకురాలేమనమాట. ఎలాంటి చేంజెస్ కూడా మనకి జరగవు. అదంతా హెల్ప్‌లెస్. అందుకని ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మనమే చేంజ్ అవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అట్రాక్టింగ్ లవ్ లవ్ అనే దాన్ని కూడా అట్రాక్ట్ చేయడంలో ఆహ్, మనము లవ్ అనేది అట్రాక్ట్ చేయాలనుకుంటాం కదా! అంటే మనల్ని అందరూ ఇష్టపడాలి. నా హస్బెండ్ నాకు ప్రేమనివ్వాలి. నా పిల్లల దగ్గర నుంచి ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అత్తమామల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే ప్రేమ అనేది బయట ఉండదు. ప్రేమ అనేది లోపలే ఉంటది. లవ్ ఈజ్ వితిన్ అస్. మనము వెతుకుతూ ఉంటే అది దొరికేది కాదు. ఆహ్, మ మన లోపలనే ఉంటుంది. అది ఎందుకని మనకి దొరకట్లేదు, ఎందుకని అక్కడి నుంచి మళ్ళీ మనకి లవ్ అనేది రావట్లేదు అంటే, మళ్ళీ మనకి లోపల చెక్ చేసుకోవడమే ఇంకా. ఎందుకని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నామంటే, మనము ఆ ఫ్రీక్వెన్సీలో లేము. అంటే మనం లోపల నన్ను ఎవరు ప్రేమించరు. ఆహ్, ఐయామ్ నాట్ లవబుల్ లేకపోతే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడము, లేకపోతే మన స్టాండర్డ్స్ తక్కువగా పెట్టుకోవడము, ఇలాంటియన్నీ నేను అన్‌వర్తీ అనే ఫీలింగ్స్‌తో మనం ఉండడం ద్వారా మనం అంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. అందుకని మనము ఆ లవ్ అనేది ఒక హై ఫ్రీక్వెన్సీ కదా! మనం దీంట్లో ఉన్నప్పుడు దాన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్తామో ఇవన్నీ ఈ ప్రాక్టీసెస్ అన్నీ అందుకే గదా! ఈ సెల్ఫ్ లవ్ అనేది మనల్ని మనం అప్రూవ్ చేసుకోవడం ఇదంతా అందుకే. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తూ ఉంటామో ఆ లవ్ అనే ఫ్రీక్వెన్సీతో మనం ఉంటాం. అప్పుడు వేరే దగ్గర నుంచి మనకి లవ్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. అంటే ఇక్కడ మార్చుకోవాల్సింది మనల్ని మనమే అనమాట. ఆహ్, అండ్ మనము ఆహ్, ప్రేమతో ఉండాలి. మనము వేరే వాళ్ళకి ప్రేమని ఇస్తూ ఉన్నప్పుడు అది మనకి వస్తూ ఉంటదనమాట. ఇట్స్ లైక్ ఏ సైకిల్ ఇంకా. ఓకే. మనము రిసీవ్ చేసుకోవాలి లవ్‌ని అంటే మనం ఇస్తూనే ఉండాలి. అలా ఆహ్, మనము అన్ని రిలేషన్‌షిప్స్ మార్చుకోవచ్చు, బెటర్‌గా చేసుకోవచ్చు, హార్మోనియస్‌గా చేసుకోవచ్చు అని ఈ చాప్టర్‌లో చెప్పారు.
ఓకే ఫ్రెండ్స్.